హాయ్ అండి, వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా చూసిన వాళ్ళందరూ మెసేజ్ చేయండి. ఎవరు చూసారు ఏంటనేది నాకు కూడా తెలుస్తుంది. ఈరోజైతే మేము సముద్ర స్నానానికని బయలుదేరుతున్నామన్నమాట. మా పిల్లల్ని చూపిస్తాను ఈరోజు. మా తమ్ముడు అందరం కూడా కనిపిస్తున్నాము ఈరోజైతేని. తప్పనిసరిగా మిస్ కాకుండా చూడండి. మా ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తాను ఈరోజు వీడియోలోని. సముద్ర స్నానాలకు వెళ్తున్నామన్నమాట. ఇదే లైన్లో ఇలా పక్కనే ఇలా ఉంటుందన్నమాట, కాలువలాగా. చాలా బాగుంటుంది ఈ ఏరియా అంతా కూడాని. నాకైతే చాలా ఇష్టమండి ఈ ప్లేసెస్. ఇలా చూసుకుంటూ వెళ్తాను. మీకు కూడా నాలాగే ఇష్టం అయ్యి ఉంటే కనుక చూస్తారు అనే ఉద్దేశంతో ఇలా మొత్తం ఫుల్ వీడియోలో అంతా చూపిస్తూ ఉన్నానన్నమాట. లొకేషన్ అంటే నాకు చాలా ఇష్టం, అందమైన ప్లేస్లు. మీకు కూడా నచ్చుతుందని ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. నేను చూపించేదంతా కూడా అంతర్వేది వెళ్ళే దారేనమాట. అవన్నీ కూడా ఊర్లు, గొంది అని అలా ఏ ఊర్లు ఉంటూ ఉంటాయండి. మొత్తం నాకైతే అంతగా తెలీదు. అంతర్వేది పాలెం అంటారు, గొంది అంటారు, ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి మధ్యలోని ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇదిగోనండి, నేనైతే ఇలా డ్రెస్ వేసుకున్నాను. సముద్రానికి వెళ్తున్నాం కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందనేసి మా వారు ఏదో మాట్లాడేసుకుంటూ వెళ్ళిపోతున్నాము అలాగా. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి కారులో వెళ్తున్నారనమాట అండి. మా చిన్నమ్మాయి కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కారులో వెళ్తున్నారు. మేమైతే మాత్రం ఇద్దరం బండి మీద వెళ్తున్నాము. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చాలా బాగుంటుంది. ఇదిగోనండి, దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా కూడా ఎక్కువ సముద్రానికి చేర్చి రొయ్యల చెరువులు ఉంటూ ఉంటాయన్నమాట. ఇదిగోనండి, బిల్డింగ్ కొత్తగా ఈ బిల్డింగ్ కూడా కట్టారు ఈ మధ్యనే. అలాగే షాపులు కూడా కట్టారనమాట. చాలా డెవలప్ అంటే చాలా డెవలప్ అయ్యింది. మాకు ఒక 10 years బ్యాక్, అలా 5 years బ్యాక్ కూడా ఏం లేవు. అసలు ఓపెన్గా ఉండేదన్నమాట బీచ్ అంతా కూడాని.
ఐస్ క్రీమ్ బళ్ళు ఇలా వస్తూ ఉండేవి తప్ప ఇంక అంతగాని ఏముండేవి కాదండి. ఇప్పుడైతే మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి. మనకి ఏం కావాలన్నా దొరికేలాగా ఉందన్నమాట. బీచ్ దగ్గర చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా జనం వస్తూ వెళ్తూ ఉంటారనమాట అండి. సండేస్ నార్మల్ డేస్లో కూడా చూడండి, అంటే తీర్థం టైంలో జనం ఉంటారు కానీ ఇప్పుడు నార్మల్ డేసేనమాట. సండే రోజు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. ఓకే అండి, వీడియో అంతా కూడా చూసేయండి, ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. అక్షేది కనపడుతుంది క్లారిటీగా. జూమ్ చేసి తీస్తే బాగుంటుందేమో. ఏంటో మసగ్గా పడుతుంది సముద్రాల దగ్గర, క్లారిటీ ఉంటుంది. ఉంటాను నేను. మళ్ళీ ఆంజనా సరిపోతా? ఒక అరగంట వద్దా? అయితే స్నానం చేసి చెప్పులు ఇక్కడ వదిలే. ఐస్ క్రీమ్ నెట్వర్క్ చాలా స్లోగా ఉందండి ఇక్కడ. ఎయిర్టెల్ టవర్ ఉందంటారు ఇక్కడ. ఫోటో తీద్దరు కానీ రండి సార్. ఐస్ క్రీమ్ ఎవరికి? అయ్యో అక్కడ పెట్టించుకోండి, ఇది మళ్ళీ తీందరు కదా. వీడియో ఆన్లో ఉంది. ఇవన్నీ తెచ్చుకుంటారు. డిక్కి ఎక్కడ ఉంది? ఫోన్ బ్యాగ్ కార్లో పెట్టేసాం. స్కూటీ ఇక్కడ తెచ్చి పెట్టేయాల్సింది. ఇక్కడ పెడితే చూసి ఇవన్నీ పెట్టుకోవచ్చు. కదా మీరు అడగాలి. ఇది పెట్టుకుంటాను, మళ్ళీ తీసుకుంటాను. ఫోన్ ఇచ్చేయండి, నా ఫోన్ ఉంది. ఈ ఫోన్ చూసుకుంటారు ఈ లోపు. వీడియో షూట్ చేసి అవును, మళ్ళీ ఎవరు పట్టించుకుంటారు? అవును, అది ఏం చేద్దాం తర్వాత తీసుకుందామా? లాస్ట్లో ఫోను ఎక్కడ మీ దగ్గర ఉందో? నాకు తాళం ఏంది? కారతాళం ఉంది, గంటాళం ఉంది. కారతాళం తీసుకుని పెట్టుకుంటారు. సముద్రంలోకి వెళ్ళొచ్చు కదా. నన్ను పిల్లల్ని మావేనే దూరంగా ఉంచుది మమ్మల్ని. No, kalki, das ist
నా గ్యాసులు పక్కనే కట్టాలా నీ గ్యాసులు నాకు ఇప్పుడు కొంచెం చాలు సరే సైజు చాలు చాలా బాగుంది రోడ్డు అది వేసేసాడు అప్పుడు ఏది వైసీపీ గవర్నమెంట్ వేసాడు దేశీ నిన్ను నేను చేస్తాను నాకు ఇచ్చే కాయిన్ కాదు అది కెమెరా చూడకమ్మా నువ్వు కెమెరా చూడకు ఇలా పడితే ఎలా ఉంటుంది ఇంకా ఆపేస్తున్నాను దేశ దగ్గర పెడతా
YouTube baby. Hey Nikki, what's up? Where is 1 year? Samudram will be this side, not that side, this side. ఆన్ చేశాను. ఫోన్ మీద పడిపోతున్నాయి నీళ్ళు. బాగా లోపలికి వెళ్ళకు దివ్య. అయ్యో ఫోన్ మీద పడిపోతున్నాయి. ఫోన్ మీద పడిపోయినాయి నీళ్ళు. ఆఫ్ చేసేయండి. పట్టుకోండి పైకి పట్టండి. పైకి పట్టండి ఇంకా వద్దు పట్టుకోండి. అయ్యో కొట్టుకుపోయింది. సరే రెడీ. స్నానాలు అయితే అయిపోయినాయండి. ఇక ఫ్రెష్ అప్ అయిపోయాము. రెడీ అయిపోతున్నాం అన్నమాట బయలుదేరడానికి. ఇదిగోనండి ఇక్కడ కారు డిక్కీ దగ్గరే రెడీ అయిపోతున్నాను నేనైతేని. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఇక బయలుదేరుతాము. మేము భోజనాలు కూడా చేయలేదన్నమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది భోజనాలకి ఈరోజైతేని. బయలుదేరేసామండి. మా తమ్ముడు వాళ్ళు కారులో వెళ్ళిపోతున్నారు. మేమైతే బండి మీద వెళ్తామన్నమాట. ఓకే అండి, మా సముద్ర స్నానాలు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలానే వెళ్తూ ఉంటారా మీ ఫ్యామిలీతో సముద్ర స్నానాలకి? కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. న్యాచురల్ బ్లాగ్ లాగా చేసామన్నమాట ఈ వీడియో అయితేని. మా పిల్లల్ని కూడా చూపించేశాను ఈ వీడియోలో నేను. ఈ ఇంకా వచ్చేసి మేము భోజనాలకి వచ్చామన్నమాట. ఇక్కడ ఆగామన్నమాట. ఈ ప్లేస్ చుట్టూ చెరువు ఉండి మధ్యలో కొంచెం ప్లేస్ ఎలా ఉందో చూసారా? అంతా కూడా ఒక సినిమాలో చూపించినట్టుగా ఉంటాయన్నమాట అండి. లొకేషన్ అయితే అదిరిపోతుంది. మా సైడు ఎక్కడ చూసినా అందమే అందం అనమాట ప్లేసెస్. మా నిహాల్ చూడండి, వాళ్ళ అన్నయ్యని ఒక గెంటుదామని వెళ్ళాడు, మళ్ళీ ఆగిపోయాడు అనమాట. చూడండి అక్కడ నుంచి చూసారా, ఆపుకున్నాడు. లేదంటేనా ఇంకంతే సంగతులు. ఆ చెరువులో పడుదుడు ముఖం మొత్తం బురద అయిపోను. ఇంకా అలా ఆపుకొని వచ్చాడనమాట. ఇదిగోనండి భోజనాలు అయితే రెడీ అయిపోతున్నాయి. అంటే మేము ఆల్రెడీ మార్నింగే ప్రిపేర్గా వచ్చాము. బిర్యానీలు తీసుకొని వచ్చామన్నమాట. తింటున్నాము. ఇంకా తినేసి నేనైతే తినట్లేదు, మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. ఇంతలో మా పిల్లలు అయ్యి తింటున్నారు. అందరం బిర్యానీ తినేసి బయలుదేరిపోయామండి. ఇదంతా కూడా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. ఇదేనండి ఈరోజు వీడియో. బాయ్.